మనకు అనిపిస్తుంది, నాకు ఎందుకు ఈ జీవితంలో ఈ పోరాటంలో దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఎందుకు ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, నాకు ఎందుకు ఈ అనారోగ్యంలో, నాకు ఎందుకు ఈ వ్యాధి, నాకు ఎందుకు ఈ ఛాలెంజెస్ దేవుని నమ్ముకున్న తర్వాత. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన జీవితంలో పోరాటాలు అనుమతిస్తాం, దేవుడు మన జీవితంలో కష్టాలు అనుమతిస్తాం, మనల్ని ముంచివేయాలని, నాశనం చేయాలని, మనల్ని చంపేయాలని కాదు. కానీ మనం విశ్వాసంలో ఎదగాలని, బలముతో జీవించాలని, బలం కలిగిన వారుగా, శక్తి కలిగిన వారుగా, నెమ్మదితో అన్ని విషయంలో ఒక వీరుడు, ఒక వారియర్స్ మైండ్ సెట్, ఒక వీరుడు మనస్తత్వం కలిగిన వానిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకంలో మనం జీవించేది, మనం ఆత్మీయ పోరాటాల్లో పోరాడుతున్నాం. స్పిరిచువల్ వార్ఫేర్, పోరాడుతూనే జీవితము. పోరాడుకున్న లోకత రాజీ పడిన వాడికి చచ్చిన